ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు, వందనాలు. నేను క్రీస్తు కొరకు. యేసుక్రీస్తును నమ్ముకుంటే ఐశ్వర్యవంతులైపోతారు అనే వారి మాటలు నమ్మకండి. చచ్చిన తర్వాత పరలోకంలో చేరాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధంగా బ్రతకాలి అనే మాట నమ్మండి అంటూ ఒక మంచి దైవజనుడు చెప్పినటువంటి మాట ఇది. సో ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, పరిశుద్ధంగా జీవించాలి, మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ పొందాలి అనే పదాలకు క్రైస్తవ్యాన్ని దూరం చేశారు. అది స్వార్థం, అది ఒక వ్యాపార తత్వం అనేది మనం చూస్తూ ఉన్నాం. సరే, లేఖన భాగాల్లోంచి మనం చూస్తే లేవియ కాండము 11వ అధ్యాయము 45వ వచనాన్ని చూద్దాం. నేను మీకు దేవుడనయుండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేను, పరిశుద్ధుడన గనక మీరును పరిశుద్ధులు కావలను అనే ఒక మాట లేవియాకాండంలో 20వ అధ్యాయము 7వ వచనము. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకుని పరిశుద్ధులయుండుడి, నేను మీ దేవుడినైన యెహోవాను అని. ఇక్కడ ఇంకా కొన్ని అంశాలు, 8వ వచనం కూడా, మీరు నా కట్టడలను అనుసరించి వాటిని ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను అని 7-8 వచనాల్లో మనం చూసాం. దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు కలిపి ఉంటుంది. ఎట్లనగా, తన ప్రేమియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను అనేది ఈ యొక్క వచనాల యొక్క సారాంశం. ఇంకా అనేక అంశాలు మనం చూడవచ్చు. పరిశుద్ధులుగా జీవించడానికి ఎవరైతే అట్టి బోధ చేస్తారో, ఎవరైతే అట్లా సంఘాలు నిర్మిస్తారో, ఎవరైతే అలాగ సూచిస్తారో వారి మాటలు నమ్మొచ్చు. ధనవంతులు అయిపోతాం, గొప్పవాళ్ళు అయిపోతాం. నిజంగా దేవుడు చేయాలని కూడా చేస్తాడు, దాంట్లో తప్పేం లేదు. దేవుడి మాటలను దీవించి కాపాడును కాక. ఆమేన్.